ఎస్కేలు 20 అధ్యాయము 19 నుండి 26 వచనం వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ఆరాధనకు వెళ్దాం. మీ దేవుడినైనా యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు. దేవుడు తన ప్రజల దగ్గర ఒక కోరిక ఉంది. కొన్ని కోరికలు ఉన్నాయి దేవునికి. ఎప్పుడు కూడా కోరికలు మనకే అనుకుంటాం, కోరికలు మానవులకే అనుకుంటాం. మానవుల దగ్గర దేవుడు కూడా కోరుకుంటాం. మన కోరికలు నెరవేరాలంటే మనం ఏం చేయాలి? దేవుని కోరికలు కూడా నెరవేర్చాలి. దేవుడు కోరినప్పుడు దేవుని కోరికలు నెరవేర్చకపోతే దేవుడు మన కోరికలు ఎలా నెరవేరుస్తాడు? సురేష్ అంతేనా? కరెక్టేనా? కాబట్టి మన కోరికలు నెరవేరట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని కోరికలు మనం నెరవేర్చట్లేదు. ఓకే, సో దేవుడు ఎప్పుడూ కూడా మనం క్షేమంగా ఉండాలని, మనం ఆశీర్వదింపడాలని, సో ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా మనం జీవించాలనే ఉద్దేశంతో ఆ విధంగా కోరుకున్నాడు. ఇక్కడ మీ దేవుడినైన యెహోవాను నేనే. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, నేనే మీ దేవుడిని. ఇశ్రాయేలు ప్రజలకి యెహోవా దేవుడు ఎట్లాగయ్యాడు? బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా చూడండి, 32వ కీర్తన 33వ కీర్తన 11వ వచనం. 32:11 చదువు. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి. ఓకే, 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చూశారండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా ఇశ్రాయేలీలకి యెహోవా దేవుడు ఎట్లా అంటే తాను ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? మొట్టమొదటిగా అబ్రహాముని ఏర్పరచుకున్నాడు, ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు, యాకోబుని ఏర్పరచుకున్నాడు. వీరి సంతానమే ఒక దేశం అయిపోయింది. అదే వారిలో ఒంటరైన వాడు 10,000 నాకు. సో ఒంటరిగా పిలిచాడు ఎవరిని? అబ్రహాముని. ఒక జనాంగంగా చేశాడు. వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు. వీరందరినీ కూడా ఏం చేశాడంటే రక్తబంధము చేత వారిని విమోచించాడు. అప్పుడు గొర్రె పిల్లను, మేక పిల్లను వధించారు. అందుకే తాత్కాలికంగా ఆ బలులు, శాశ్వత బలి యేసు ప్రభువులో ఉంటుందన్నమాట. ఆ బలులన్నీ కూడా జస్ట్ సూచనగా ఇవ్వబడ్డాయి. ఆ బలులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. అందుకనే పాత నిబంధన కొట్టివేయబడింది. ఎందుకు? అది జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్గా సూచనగా ఉంది. పర్మనెంట్ది ఎప్పుడు వస్తుంది? తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు, ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో వస్తాడు. ఆ తర్వాత ఆయన తానే బలి అయిపోయి ఎవరి కొరకు? పాపులందరి కొరకు బలి అయిపోయి వారి పాపాన్ని పరిహారం చేసి ఆ విధంగా రక్తాన్ని కాచి మరణాన్ని జయిస్తాడని, జయించడం ద్వారా మానవాడి పాపం పరిహారం అయిపోతుంది. క్రీస్తుని ఇప్పుడు ఏం చేయాలి? మనం రక్షకుడిగా. కొత్త నిబంధనలో యేసు ప్రభు, పాత నిబంధనలో యెహోవాగా బయలుపరుచుకున్నాడు. కనుక ఇప్పుడు ఈ పాత నిబంధన వరకు మనం వచ్చినప్పుడు నేనే మీ దేవుడినైనా యెహోవా. నేను ఎందుకు చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని విమోచించాను, మిమ్మల్ని విడిపించాను, నా సొంత జనంగా చేసుకున్నాను, మిమ్మల్ని ధన్యులుగా చేద్దామని చేశాను అని చెప్పారు. ఓకే, అయితే యెహోవాను నేనే గనుక దగ్గర ఉంది. గనుక ఏం చేయాలంట? నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను విధించిన విశ్రాంతి దినములను. ఇక్కడ దేవుని కోరిక ఏంటి? నేను మీ దేవుడిని కనుక, మీరు నా ప్రజలు కనుక, నేను ఏర్పరచుకున్న నా స్వాస్థ్యము కనుక మీరేం చేయాలి? లోకంలో ఉన్న మతాలు కానీ, లోకంలో ఉన్న జనములు కానీ వారి కట్టడలు మీరు అనుసరించాలి. దేన్ని అనుసరించాలి?
నా కట్టడి, నేను మీ దేవుణ్ణి కనుక నేను మీకు ఇచ్చిన ఆజ్ఞల్ని, మీకు ఇచ్చిన పద్ధతుల్ని, మీకు ఇచ్చిన కట్టడిని, నేను మీకు ఇచ్చిన వాటిని మీరేం చేయాలి? ఆసక్తి. లేకపోతే నేను ఇచ్చిన కట్టడిని కాకుండా, నేను నియమించిన విధులను కాకుండా వేరే అన్ని జనుల యొక్క పద్ధతులను మీరు పాటించారంటే నాకు దూరం అయిపోతుంది. ఎప్పుడు కూడా నాతో ఉండాలంటే, నా దీవెనలు మీకు కావాలి అంటే మీరెప్పుడు కూడా నేను చెప్పిన వాటిని ఏం చేయాలి? మీరు పాటించాలి. కనుక ఇప్పుడు దేవుని కోరిక ఏంటి చెప్పండి? నేను మీ దేవుని అయితే మీరెవరి కట్టడలు? నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన 3 ఉన్నాయి. ఏంటవి 3? నా కట్టడలు, విధులు గైకొని విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? పాత నిబంధనలో విశ్రాంతి దినం, కొత్త నిబంధనలో ప్రభు దినం. ప్రభు దినం ఎట్లా అయింది? యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు అది ప్రభు దినం కాదు, అది లోకం సిలువ వేసిన వారి దినం. వారికి అప్పగించుకున్నారు. వాళ్ళే యేసు ప్రభు కంటే బలవంతులు అనుకున్నారు. యేసు ప్రభుని మేము తీర్పు తీర్చామనుకున్నారు. యేసు ప్రభుకి మరణశిక్ష విధించామనుకున్నారు. ఈయన బలహీనుడు అనుకున్నారు. సామాన్యమైన మానవుడికి కూడా కాదు, ఈయన దొంగ అని దొంగలతో పాటు ఆయన ఏం చేశారు? సెలవు వేశారు. అయితే మరణాన్ని జయించిన తర్వాత ఆయన ప్రభు అని రుజువు చేశారు. ఎప్పుడైతే మరణాన్ని జయించాడో ఆయన మరణ పునరుద్ధానాలు ఏమైపోయినాయంటే మన రక్షణకు కారణమే. మనం పాప క్షమాపణ పొంది దేవుని ప్రజలు అవటానికి కారణమైపోయింది. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి ప్రజలు? దేవుని. ఎట్లా? యేసు ప్రభు యొక్క రక్తం చేత మనం విమోచింపబడ్డాం కనుక మనం ఇప్పుడు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఇప్పుడు దేవుని ప్రజలు అయితే మనం ఏం చేయాలి? ఆయన కోరికలు నెరవేరాలి. ఆయన కోరికలు ఏంటి? నా కట్టడలను, విధులను ఇప్పుడు కొత్త విశ్రాంతి దినమును పాటించాలి అని ఉంది కదా. ఇప్పుడు ప్రభు దినాన్ని పాటించాలి. ప్రభు దినాన్ని ఎలా పాటించాలి చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం అందరికి తెలిసిందే. అపోస్తల వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును అప్పుడప్పుడు ఉండ్రి. ఎప్పుడండి? ఎడతెగక. దేంట్లో? ప్రార్థన డైరెక్ట్. ఫస్ట్ ఏంటి? అపోస్తలుల పాత నిబంధనలు ఏం చూసాం? కట్టడలను, విధులను, విశ్రాంతి. 3 కదా. కట్టడలను, ఆజ్ఞలు లేవు కదా. కట్టడలను అనుసరించి విధులను గైకొని విశ్రాంతి దినమును ఆచరించి. ఇప్పుడు కొత్త నిబంధనలో వీరంటే ఎవరండి? వీరంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి, అనగా యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం పొందిన తర్వాత దేవుడు మన పాపాలను క్షమించాడు. ఆ పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించాడు. దేవుని సొత్తుగా చేసుకున్నాడు. ఈ దేవుని సొత్తు అయిన ప్రజలు ఏం చేశారంటే, వీరంటే అర్థం ఏంటంటే లోకం నుండి వేరయ్యారు. లోకం నుండి వేరైంది అయితే అంటే సంఘం. సంఘం అంటే ఎవరు? విమోచింపబడిన వారు, దేవుని ప్రజలు, పాప క్షమాపణ పొందినవారు. వీరు ఒకప్పుడు లోకంలోని వారే, కానీ యేసుక్రీస్తునందుల విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొందటం ద్వారా పరిశుద్ధ ప్రజలు దేవుని ప్రజలు అయ్యారు. కనుక ఈ సంఘం అనేది వేరు చేయబడింది. అందుకనే మనం ఇంట్లో కూర్చోకూడదు. దేవుని మందిరంలో ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉండాలి? కొంతమంది ఇంట్లో పండుకుంటారు. ఆ డ్యూటీ చేశాను, ఈ డ్యూటీ చేశాను అంటారు. కాబట్టి అయితే నువ్వు దేవుని ప్రజవైతే, దేవుని బిడ్డవైతే ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. అలా ఉండాలి. కాబట్టి వీరు మొట్టమొదటి అపోస్తలుల బోధ అంటే అర్థం ఏంటంటే అపోస్తలు నియమించిన కట్టడలు అని అర్థం.
కట్టడలు అంటే పద్ధతి, డాక్ట్రిన్ అన్నమాట. ఇంగ్లీష్లో ఏముంటుంది? అపోజల్స్ డాక్ట్రిన్ అని ఉంటుంది. డాక్ట్రిన్ అంటే అర్థం ఏంటి? సిద్ధాంతము. ఆదివారం మనం కూడి వచ్చిన తర్వాత ఏం చేయాలి, కానీ తిరిగి మనం పాత నిబంధన దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినమును వారు ఏం చేసేవారు? దహన బలి మందసాన్ని మధ్యలో పెట్టి, మందసం అంటే దేవుని సన్నిధి మధ్యలో పెట్టి, మనం కూడా బల మధ్యలో పెట్టి, యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడు కదా, పెట్టి దహన బలి అంటే ఆరాధన, సమాధాన బలి, తప్పులు ఏమైనా ఉంటే ఒప్పుకొని సరి చేసుకుని ఆ బలలో ఏం చేయాలి? పాల్గొంటే నేను క్రీస్తులో ఉన్నానని. అదే నేను లోకంలో, నేను ఎక్కడున్నాను? నేను క్రీస్తులో ఉంటే పరలోకం, లోకంలో ఉంటే నరకం, అంతే సింపుల్. ఇఫ్ యూ వాంట్ పరలోకం, యూ వాంట్ టు బి ఇన్ యూ షుడ్ బి ఇన్ క్రైస్ట్ కదా. అయితే లోకంలో ఉంటే అక్కడ నరకం, క్రీస్తులో ఉంటే పరలోకం, నిత్యజీవం, పరలోకం, పరిశుద్ధత, నీతి. క్రీస్తులోకి రాకుండా లోకంలో ఉంటే, అందుకని లోకంతో పాటు నశించిపోకున్నట్లు మనల్ని అందరినీ ఏం చేశాడు? క్రీస్తు రక్షించాడు. పాపము నుండి మనం రక్షించాడు, లోకం నుంచి వేరు చేశాడు, సంఘము సహవాసం ఇచ్చాడు. దేని కొరకు చెప్పండి చూద్దాం. దేని కొరకు? ఆయన కట్టడలను అపోస్తల బోధ యందును ఏ సహవాసం? పరిశుద్ధుల సహవాసం, ప్రభుత్వ సహవాసం, సహవాసం, ఇంకా ప్రార్థన కదా. పరిశుద్ధులందరం కలిసి ఏం చేయాలి? నేను ఒక్కడో చేసుకో, కానీ ఏం చేయాలి? సంఘంతో కూడా కలిసి, సంఘంతో కలిసి. ఏది ముఖ్యం? రెండు ముఖ్యం, కానీ అది కంపల్సరీ మందిరానికి రావు. నేను ఒంటరిగా చేసుకుంటున్నానని దేవుని మందిరానికి ప్రార్థనా కూడికి రాకపోతే అది తప్పు. అందుకు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నామంటే సహవాసంతో కలిసి కొన్నిసార్లు ప్రార్థన చేయాలని ఈ గ్రూపులు పెట్టాను, వాట్సాప్ గ్రూప్. కనీసం అలాగనే చేస్తారు. దూరం నుంచి రాలేరు కొంతమంది, ఈ జూమ్లో కనెక్ట్ అవ్వలేరు, అయితే పర్వాలేదు, కలుస్తుంది. సో ఇవన్నీ పెట్టేది ఈ వాక్య క్రమం కొరకు అన్నమాట. లేకపోతే ఏమవుతుంది? నా ప్రజలైన మీరేం చేయాలి? నా కట్టడలను అనుసరించాలి, నా విధులు అంటే ఏంటి? దేవుడు మనకి ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ పని చేయమని చెప్పాడో ఆ పని చేయాలి. విధులు అంటే పనులు. నా శనివారం సువార్తకు ఉంటారు. సువార్త ఎవరు చెప్పారు? రాజంతుల లేదు, ఎవరు చెప్పారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? యేసుప్రభు. ఎడతెక్క ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. సమాజానికి, సంఘానికి ఎవరు రమ్మని చెప్పారు? ఇవన్నీ దేవుడు నియమించిన కట్టడలు. వాటిని మనం పాటించినప్పుడు మనం ఏం చేస్తున్నామండి? దేవుని కట్టడలను, ఆయన చెప్పిన విధులను కూడా మనం పాటించాలి. సో అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఎడతెక్కున్నాం. ఓకే, మైండ్ ఇక్కడ పెడుతున్నావా? ఏం చెప్పి ఏమున్నాయి? మైండ్ ఇక్కడ పెడుతున్నా, నాకు అర్థమైపోతుంది. అపోస్తల బోధ, సహవాసము, ఎక్కడుంది? మీ కొడుకుని చెప్పని ఎవరికి చెప్తున్నా? నాకు చెప్పాలని కొద్దిగా గట్టిగా చెప్పు. దేవుడికి అంటే నువ్వు నోట్లో చెప్పుకున్న పని గట్టిగా చెప్పు. ఓకేనా? కొద్దిగా మిమ్మల్ని గిచ్చకపోతే మీరు మాట వింటారు, సైలెంట్గా ఉంటారు, ఏం పట్టించుకోరు, అట్లాగే మొద్దుల్లాగా ఉంటారు. అట్లా ఇశ్రాయేల్ కూడా అట్లాగే పాడైపోయారు. అర్థమైందండి? సో కాబట్టి అందుకనే ఆ విధంగా మనం కొనసాగాలి. సో ఇక్కడ ఆ విశ్రాంతి దినాన్ని కూడా ఆశ్రయించాలి. ఇప్పుడు విశ్రాంతి దినం అంటే ప్రభు దినం ఎప్పుడండి? ఆదివారం. కేవలం విశ్రాంతి దినం ఒకటి కాదు, కానీ సో దానితో పాటు విశ్రాంతి దినాన్ని గనపరచాలి. అంటే ప్రభు దినాన్ని మనం గనపరచాలి, ప్రభుని గనపరచాలి. దినాన్ని కాదండి, ఎవరిని? ప్రభుని గనపరచాలి. తర్వాత
రావాలి, ఆరాధించాలి, చేయవలసి. మిగతా దినాల్లో కూడా మనం ఏం చేయాలి? సమాజంగా కూడా, అది కూడా దేవుడు చెప్పిన మాటలే. సో అందుకనే చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారం ఒకటి ఇస్తే చాలు, సరిపోతుంది. ఆదివారం కాదు. సో ఆదివారం ఒకటే కాదు, ఆదివారం రావాలి కంపల్సరీ. మిగతా దినాల్లో కూడా పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనా సహవాసం కలిగి ఉండాలి, బైబిల్ పఠనాలు ఉంటాయి, నేర్చుకోవాలి. సో ఇదంతా రావాలి. అయితే కొంతమంది వస్తారు ఆదివారం, చాలామంది వస్తారు, మిగిలిన కోడికలు కొంతమంది వస్తారు. ఎవరిది లోపం? వాళ్ళది లోపం. వారందరినీ దేవుడి మాట చెప్తున్నాడు కదా. మన ఐజాక్ వినలేదు. మనము సామాన్యంగా మనం ప్రార్థనలో దేవుడిని మనం కోరుకుంటాం కదా, దేవా నాకు ఇది చేయి అది చేయి అని కోరుకుంటాం కదా. దానికంటే ముందు దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నాడు కొన్ని. ఆ కోరుకున్న వాటిని, దేవుడు కోరిన వాటిని మనం చేస్తే, మనం కోరిన వాటిని ఆయన చేస్తాడు. పరస్పరం. ఏం కోరుకున్నాడు? దేవుని, మీరు నా ప్రజలు కనుక నేను మిమ్మల్ని విమోచించాను కనుక నా కట్టడలను నేను చెప్పిన పద్ధతుల ప్రకారము నడుచుకోవాలి. తర్వాత నేను చెప్పిన పరిచర్య మీరు చేయాలి, విధులు అంటే డ్యూటీ చేయాలి. తర్వాత ఆ దినాలు విశ్రాంతి దినాల్లో ప్రభు దినం ఆదివారం. సో ఆ దినాన్ని కూడా దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధన చేయాలి. సో ఆ విధంగా వాక్యాన్ని వినాలి, పరీక్షించుకోవాలి, ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు అడిగినవి మనం చేస్తే అప్పుడు మన ప్రార్థనలకు ఏం చేస్తాడు? దేవుడు జవాబిస్తాడు. మనకు అనుకూలంగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకి విజయం ఇస్తాడు. సో ఆ దేవుని ప్రజలను కనుక అడుగడుగున దేవుని సహాయం మనకు ఎంతైనా అవసరం. మనకంటే బలవంతుడైన సాతాను లోకం నుండి వాడు పాడు చేయాలని చూస్తున్నాడు. అయితే ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు, సాతాన్ని మనం ఎదిరించినప్పుడు, ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం జయ జీవితం అనేది కలిగి ఉంటాం. ఈ బ్రతికే కొన్ని రోజులు జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ, ప్రభు కొరకు జీవిస్తూ, దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటూ, ఆయన కట్టడలేంటి, ఆయన విధులేంటి, దేవుని విధులేంటి మనం నేర్చుకుంటూ, మనం దేవుని ప్రజలు అని ఏం చేయాలి? దేవుని కొరకు మనం జీవించేది నేర్చుకోవాలి. తర్వాత యెహెజ్కేలు 20:20 వచనం చదువుదాం. సూచనగా నేను మీ పాత నిబంధనలో నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినాలు నాకు మీకు ఏముండాలంటే సూచనగా. కాబట్టి నేను మీ దేవుడిని అయితే విశ్రాంతి దినమున మీరు నా సన్నిధికి రావాలి. వచ్చారనుకోండి ఏమవుతుంది? నేను మీ దేవుడని లేదా మీరు నా ప్రజలని. మీరు వచ్చారు కాబట్టి నేను మీ దేవుడని, నా ప్రజలని నేను అంగీకరిస్తున్నాను, మీరు నా దేవుడని నన్ను అంగీకరిస్తున్నారు. అర్థమైంది? కాబట్టి అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎవరి ప్రజలమని వచ్చాం? దేవుని ప్రజలు. దేవుడు ఏమంటున్నాడు? మీరు నా ప్రజలు. దేవుని సన్నిధికి రాకపోతే ఎవరి ప్రజలు మనకు తెలియదు. సో యేసు ప్రభు విమోచించాడు కనుక దేవుడు వీరు నా ప్రజలు, నా జనాంగము అని చెప్పాలంటే దేవుని సన్నిధికి రావాలి. కొత్త నిబంధనలో కేవలం ఆదివారం కాదు, కానీ ఆదివారం రావాలి, కంపల్సరీ రావాలి, మిగిలిన దినాల్లో కూడా అది నేర్చుకోవాలి. ఏమైనా అర్థమవుతుందా సురేష్? అర్థమైతే ఏం చేయాలి? పాటించాలి. పాటించకపోతే ఏమవుతుంది? దేవునికి దూరం అవుతుంది. నేను సాత్విక్ ఏం చెప్పాను? ఏం పాటించాలి? లేకపోతే ఏమవుతుంది? దూరం. పరీక్షలు వచ్చినప్పుడు దేవా అంటే సరే, అర్థమైందా? కాబట్టి జాగ్రత్త నువ్వు పాటించు. ఆ టైం వచ్చినప్పుడు నిన్ను అడుగుతాము, నువ్వు చేయంటే సరిపోదు. ఓకే, మధ్యలో తెలుతుంది, కొంతవరకు నడుస్తుంది. రైట్. తర్వాత నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి కనుక
వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందని అనుకుంది. చూసారండి, ఇశ్రాయేలు కూడా అరణ్యంలో ఏం చేశారండి? యెహోవా వారిని విమోచిస్తే యెహోవాని వారి దేవుడిగా కలిగి ఉండి దేవుడు చెప్పిన మాటలు కట్టెలను గైకొంచు ఆయన చెప్పిన విధులు నెరవేర్చే బదులు దూడం చేసుకు. కీర్తనకారుడు 106:26లో 106:20 కీర్తన వారు చేసిన పనికి బాగా చెప్తాడు. చూడండి, కీర్తన తమ మహిమాస్పదమును చూశారండి. మహిమగల దేవుడు అద్భుతమైన రీతిగా వారిని ఐగుప్తు నుంచి విడిపిస్తే వారు ఏం చేశారండి? ఎంత బుద్ధిహీనతది! వారు తమ మహిమాస్పదమును గడ్డిమే ఎద్దు రూపానికి. దేవునికి ఏం రావాలి చెప్పండి? ఇప్పుడు పాపం రాకపోతే ఏమొస్తుంది? సంహరించాలనుకుంది. అయితే మళ్ళీ మోషే అడ్డుపడ్డాడు కాబట్టి వాళ్ళు క్షమించాడు, కొంతమందినే సంహరించారు. ఎవరైతే విగ్రహంతో డైరెక్ట్గా పాలు పంపులు కలిగి ఉన్నారో వారు మాత్రం సంహరించారు. అందుకనే మనం కూడా ఏంటంటే ఈ దినాల్లో విగ్రహం లేదు కదంటే అదే దేవుని సన్నిధిని పక్కన పెట్టి ఇటు అటు డైవర్ట్ అయ్యి ఏమేమి చేస్తున్నామో అదే మన విగ్రహం. అది విగ్రహం ఏమీ అవసరం. పొద్దున్నే దేవునికి వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, ప్రతిరోజు అసలు ప్రార్థన దేవుని ఆత్మీయ విషయాల కొరకు అసలు పట్టింపు లేకుండా మనం అలా నిర్లక్ష్యంగా ఉంటే దాని అర్థం ఏంటంటే అదే మన విగ్రహం. అందుకంటే కొత్త నిబంధనలో అదృశ్యమైన విగ్రహం, పాత నిబంధనలో దృశ్యమైన విగ్రహం. ఓకే, ఒకవేళ దృశ్యమైన విగ్రహం ఇప్పటికీ ఉన్నప్పటికీ నీవు దేవుణ్ణి ఎరిగిన వాడు. బైబిల్ ఏం చెప్తుంది? నా చిన్నపిల్లలారా మీరు విగ్రహంలో జోలికి. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు, కానీ క్రీస్తునందు ఎరిగిన పరిస్థితుల్లో ఉన్నవారు వారు విగ్రహాల జోలికి ఏం చేయకూడదు, అట్లా ఉండాలి. అప్పుడు ఏమైందంటే నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందని అనుకుంటుని. అయితే నేను ప్రత్యక్షమే అనుజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగుకున్నట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానం ఏం చేశాను? నెరవేర్చి. చూడండి, కీర్తనకారుడు రాస్తాడు 78వ కీర్తన 38వ చదవండి. కీర్తన 78:38. ఎవరండి ఆయన అంటే? ఇశ్రాయేలును విమోచించిన వాడు, క్రీస్తులో అన్ని జనులైన మనల్ని విమోచించిన వాడు. ఎవరంటే? వాత్సల్య మన దేవుడు ఎటువంటి వాడు? వాత్సల్య సంపూర్ణుడై వారిని, ఎవరినండి? విగ్రహాన్ని చేసుకున్న వారిని, దేవుని కట్టడలను అనుసరించిన వారిని, విశ్రాంతి దినాన్ని ఆచరించిన వారిని ఏం చేశాడు? నశింప చేయక వారి దోషాన్ని ఏం చేశాడు? పరిహరించు, తిరిగి సమకూర్చుకోవడానికి. వీరు ఎరిగెరిగి తప్పులు చేస్తున్నారు, ఎరిగెరిగి పాపం చేస్తున్నారు. కాబట్టి దేవునికి అటువంటి కోపం మనం రేపకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఉగ్రతని ఏమాత్రం రేపు కనుక అణుచుకున్నారు. చూసారని కోపం మనం కూడా కొన్నిసార్లు అణుచుకుంటాం కదా. ఎవరి మీద కోపం వస్తుంది, ఏం చేయాలి? అణుచుకోవాలి. కొంతమంది దేవుణ్ణి బట్టి అణుచుకుంటారు, అయ్యో నా సాక్ష్యం ఏమవుతుందని. కొంతమంది ఎందుకులే నాకు లేనిపోయిన బీపీ నాకెందుకని అణుచుకుంటారు. మొత్తానికి అణుచుకోవాలి. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే అవిధేయులైన వారి వల్ల అటువంటి దీర్ఘశాంతం కలిగి ఏం చేస్తున్నాడు? ఆయన కోపాన్ని అణుచుకుంటాడు. రౌద్రం అంటే ప్రచండమైన కోపం అణుచుకుంటాడు. అంటే రౌద్రం అంత తెప్పించారంటే అర్థం ఏంటంటే వారిని విమోచించడానికి దేవుడు చేసిన పనులు ఏంటి, లేకపోతే మన విషయంలో యేసు ప్రభు చేసిన త్యాగం ఏంటి, శిలువ శ్రమలు ఏంటి, మనం ఇచ్చిన భక్తి విశ్వాసాలని ఇంత నిర్లక్ష్యం చేయటం, మరి దేవుడు ఏమనకుండా ఉండాలి అనుకోవటం ఏంటి కదండి. అయినప్పటికీ కూడా అనేక సార్లు అణుచుకుంటున్నాడు.
దేవుడు క్షమించేవాడు కనుక, దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక మనం ఇలాగే ఉన్నాం అంటే ఆత్మీయ ఎదుగుదల ఉండదు, పరలోక ప్రవేశం సరిగ్గా ఉండదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సో దేవునికి అనుకూలమైన జీవితము నేర్చుకోవాలి, దినదినము నేర్చుకోవాలి. ఎప్పటి వరకు ఉంటామో మనకు తెలియదు. కాబట్టి ఉన్న రోజుల్లో ఆత్మీయ పరిపక్వతలోనికి రావడానికి సిద్ధపడాలి. తర్వాత చదువు అక్కడ, మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకున్న విగ్రహములను పూజింపకోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదని ప్రమాణం చేసింది. చూశారండి, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వారు? విగ్రహారాధన చేసుకునే వాళ్ళు విగ్రహారాధన దేశాల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎందుకు మీరు? నా దగ్గర ఎందుకు? ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం మీకెందుకు? ఈ పవిత్రమైన దేశం మీకెందుకు? ఈ హోలీ ల్యాండ్ మీకెందుకు? మీరెవరు? ఉండేది హోలీ ల్యాండ్, చేసేది. కాబట్టి అందుకనే సెపరేషన్. మీరు పాపంలో ఉన్నప్పుడు పాపం నుండి విమోచించి పరిశుద్ధపరిచి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. మళ్ళీ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిస్తే ఎక్కడ పంపిస్తాడు? కొండ అంటాడు. అక్కడికి ఎక్కడ ఉండేవాడు? అక్కడ అపవిత్రుల ప్రదేశంలో ఉండాలి, పవిత్రులు. అందుకనే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టాడు. ఇది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధపరచబడ్డాము. సో ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. బయటంతా కూడా మనం కనపడిన విగ్రహాలతో సంబంధం పెట్టుకుని ఏదో ఇక్కడికి వచ్చాము అపవిత్రంగా ఉన్నాం కాదు. అది దాని వెంటనే వాక్యం విన్నప్పుడు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకున్నప్పుడు ఏమొస్తుంది? మళ్ళీ ఏదైనా మలినం అపవిత్రత అంటుకున్నప్పుడు దాన్ని పోగొట్టుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? తర్వాత చదువు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందిపోవాలని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకులకు ప్రయోజనములు కాని విధులను వారికి ఇచ్చింది. చూశారు, నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారు విస్మయం నందవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకులకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చితిని. తొలిచూలిని అగ్నిగుణము దాటించి బలిదానముల నిచ్చుల చేత తమను తాము అపవిత్రపరచుకొని చూసారా, వాడు చేసే పాపాలకు వాళ్ళని విడిచిపెట్టారు. మారు మనసు పొందకపోతే ఏం చేస్తాడండి? వాడు చేసే పాపాలకు వాళ్ళు విడిచిపెడతారు. ఆఖరికి ఏ మాట చూడండి, ఇదే మాట కొత్త నిబంధనలో ఉంటుంది. రోమేయులకు రాసిన పత్రిక, రోమేయులకు రాసిన మొదటి అధ్యాయం, రోమేయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం చదవండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. చాలండి. దేవుడు ఏం చేశాడు? అందువలన అంటే ఎందువలన? ఆయన 24-25 వచనంలో వారు ఏం చేశారు? అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. కాబట్టి ఏం చేశాడు? తుచ్చమైన, సో దేవుని నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఏ పనుల్లో మనం పనికిరాని వాటిల్లో మనం నిమగ్నమై ఉంటాము వాటికే వదిలేస్తాడు. సో దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి కదా? ఆయన చెప్పాడు. ఎవరండి? సొలొమోను చెప్పాడు. ఆయన అనుభవించిన తర్వాత చెప్పాడు. ఏం చెప్పాడు? వ్యర్థము మన జీవితం, వ్యర్థ జీవితంలో నుండి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మహిమకరమైన జీవితంలోనికి తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం కలిగేలా. సో దాని వాక్యాన్ని నేర్చుకుండకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి సో దేవునికి దూరంగా ఉంటే మనం దేవుని పక్కన పెట్టి ఏమైనా చేస్తున్నాం వాటికి వదిలేస్తే సో మనం నష్టపోతాం, చెడిపోతాం, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతాం. తర్వాత ఏదో ఒక రోజునే లోకాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఏదండి? ఆత్మీయ జీవితం. సో దానికి ఆత్మకి నష్టం కలిగజేసుకోకుండా
ఈ శరీరాన్ని జాగ్రత్తగా మనం లోపరుచుకోవడానికి, దేవునికి లోబడేటట్టుగా వాక్యాన్ని కూడా నేర్చుకునే బాధ్యత మనదన్నమాట. ఏం చదివాయంటే ఎంఏ బిఎఫ్ అంట. ఎంఏ బిఎఫ్ చదివాను, లేకపోతే ఇంకోటి చదివాను. చదువులు బాగానే ఉన్నాయి కానీ అయితే ఆ చదువు ఈ బైబిల్ నేర్చుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందో లేదని చూసుకోవాలి. ఓకే, ఆరాధనలోకి వెళ్దాం.